హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షిన్ డైరీ బుక్. ఈరోజు మనం ప్రియమైన రిషి ఎపిసోడ్ నెంబర్ 3 చెప్పుకుంటున్నాం. యాజ్ పర్ ప్లాన్ రిషి బ్యాగ్ తీసుకుని కిందకు వస్తాడు. దేవ్యాని చూసి, ఏంటి నాన్న ఈ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది. అది పెద్దమ్మ అనేలోపు బన్నీ వచ్చి, బాబాయ్ ట్రిప్కి వెళ్తున్నాడు అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు కన్విన్స్ అవ్వరు బన్నీ చెప్పిన దానికి. సో రిషి అండ్ టీం ఉన్నారు కదా, బ్రదర్ గ్యాంగ్, సిస్టరు, ఫ్రెండ్ గౌతమ్, వీళ్ళంతా వచ్చి కన్విన్స్ చేస్తారు. తనని కొన్నాళ్ళు ఫ్రీగా వదిలేద్దాం, పెళ్లి చూపులకి కొన్నాళ్ళు వాయిదా వేద్దాం. ఇప్పుడేగా ఇంటికి వచ్చాడు, తనకి కొంచెం టైం కావాలి. ఇన్నాళ్ళు వర్క్ అంటూ ఇంటికే రాలేదు. ఇప్పుడు వచ్చిన వెంటనే పెళ్ళి అంటే ఎలా? తనకి కొంచెం టైం కావాలి కదా. ఇన్నాళ్ళు వర్క్ టెన్షన్స్, ప్రెషర్ చాలా పడ్డాడు. సో కొన్నాళ్ళు సరదాగా తిరిగి రానివ్వండి, వచ్చాకనే పెళ్లి చూపులకి తీసుకెళ్దాం, అప్పుడు అసలు వదిలే ఛాన్సే లేదు అంటూ తన బ్రదర్స్ కొంచెం సపోర్టివ్గా మాట్లాడతారు. వాళ్ళ తరపున వీళ్ళ తరపున మాట్లాడినట్టు. సో కన్విన్స్ అవి ఒప్పుకుంటారు. సో ఫైనల్గా రిషి గౌతమ్లు విలేజ్కి స్టార్ట్ అవుతారు. గౌతమ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. విలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఆ మట్టి వాసన, చేలు, పచ్చటి పొలాలు, అలాగే గట్ల మీద ఉండే బంతిపూల మొక్కలు చాలా కలర్ఫుల్గా, మంచి డీసెంట్ ప్లెజెంట్గా అనిపిస్తుంది. రిషి ఫస్ట్ టైం విలేజ్ రావడం, సో అవన్నీ చూసి వావ్ అనకుండా ఉండలేడు. గౌతమ్ వాళ్ళ గ్రాని విలేజ్ గురించి చెప్తుంటే పెద్దగా పట్టించుకోడు. ఆవిడ ఎందుకు అలా చెప్తుందో దాని గురించి అంతలాగా అనేసి ఇప్పుడు అర్థమవుతుంది రిషికి విలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. గౌతమ్ వాళ్ళ గ్రాని ఒంటరిగా విలేజ్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అది హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి, కొన్నాళ్ళు హెల్త్ బాగుండే వరకు సిటీకి వస్తుంది. సో ఆ టైంలో రిషికి పరిచయం అనమాట ఆవిడ. రిషి గౌతమ్లు చిన్నప్పటి నుంచి ఒకే దిక్కున పెరుగుతారు. ఉంటే వాళ్ళ ఇంట్లో లేదంటే వీళ్ళ ఇంట్లో. ఈవెన్ జర్నీ వెళ్ళినా కూడా గౌతమ్ కూడతా వెళ్ళిపోతాడు రిషి వెంటే. గ్రాని ఎప్పుడు సిటీ వచ్చినా ఒంటరిగా ఏముంటావు విలేజ్లో, మాతోనే ఉండిపోవచ్చు కదా గ్రాని అని రిషి అడిగితే, తను విలేజ్ వదిలి రాలేనని, అక్కడ వాతావరణం గురించి, ఆ బ్యూటీ గురించి చాలా చెప్తుంది. ఇప్పుడు అదంతా అర్థమవుతుంది రిషికి. ఇల్లు రాగానే రిషి గౌతమ్లో దిగేసి లగేజ్ దింపుకుంటూ ఉంటారు. ఈలోపు గాజుల సౌండ్, పట్టీల సౌండ్ వినిపిస్తుంది రిషికి. అప్పుడు తన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ఆ సౌండ్ ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు చూస్తాడు. బట్ అక్కడ ఎవరూ ఉండరు. విలేజ్ అన్నాక ఇలాంటి శబ్దాలు కామనేలే, గాజులు, పట్టీల సౌండ్లు అనుకుంటాడు. కానీ ఎందుకో అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఆ సౌండ్ డిఫరెంట్గా. గౌతమ్ రిషిలు హాల్లోకి వెళ్ళి నిల్చుంటారు. ఎవరు ఉండరు. గ్రాని ఎక్కడికి వెళ్ళింది అనుకుంటాడు గౌతము. ఏమో నాకేం తెలుసు అని రిషి స్మైల్ ఇస్తాడు. గ్రాని గ్రాని అని పిలుస్తాడు. వీళ్ళ వాయిస్లు విని అప్పుడే కిచెన్లో నుంచి బయటకు వస్తుంది వాళ్ళ గ్రాని. గౌతమ్ వాళ్ళ నాన్నమ్మని చూడగానే చేతులు రెండు చాపేస్తాడు హగ్ చేసుకుందామని. వాళ్ళ గ్రాని వస్తుంటే గ్రాని ఏమో గౌతమ్ని పక్కకు తోసేసి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. రిషి కూడా హగ్ చేసుకుంటాడు. సొంత మనవడు అస్సలు కనిపించడా నీకు అనుకుంటూ గొనుక్కుంటాడు. రిషి అది విని నవ్వుకుంటాడు. నాన్న రిషి ఎప్పుడొచ్చావు? జర్నీ వెళ్ళాక చాలా మారిపోయావే, చాలా సంవత్సరాలు అవుతుంది నిన్ను చూసి, ఇంత పెద్దవాడివి అయిపోయావు, పెళ్లి వయసు వచ్చేసింది, సంబంధాలు చూడాలి అంటుంది. ముందు నా పెళ్లి సంగతి చూడు, నా గురించి పట్టించుకో, నేనా లేక వాడా నీ మనవడు అంటూ బొంగమూతి పెట్టుకుంటాడు గౌతమ్. ఇద్దరూ నా మనవళ్ళే, కానీ తిను నా ఫేవరెట్, నా ప్రియమైన మనవడు అంటూ రిషి గడ్డం పట్టుకుంటుంది. అవును, ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు, నిన్ను చూడనే లేదు అంటుంది. వాట్ అని గౌతమ్ అంటాడు. రిషి గ్రాని ఇద్దరు గట్టిగా నవ్వుకుంటారు. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లంచ్ చేసిన తర్వాత గౌతమ్ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంటాడు. రిషి వెళ్ళి, గౌతమ్ రారా, ఎప్పుడు చూడు పడుకుంటావు, రా విలేజ్ చూసొద్దాం అంటాడు. నువ్వు వెళ్ళి రిషి, నేను కొద్దిసేపు పడుకుని వస్తాను, నాకు చాలా టైర్డ్గా ఉంది జర్నీ చేయడం వల్లేమో అంటాడు. రిషి అర్థం చేసుకుని తను అక్కడే బయటకు వెళ్తాడు. చాలా మధ్యలో రోడ్డు మీద నిల్చుని పాకెట్స్లో హ్యాండ్ పెట్టుకుని అలా గ్రీనరీ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు మళ్ళీ బ్యాంగిల్ సౌండ్, పట్టెల సౌండ్ వినిపిస్తుంది. సేమ్ అదే సౌండ్. మళ్ళీ ఆ సౌండ్ వస్తున్న వైపు తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఎవరా అనేసి అంతా వెతుకుతూ నడుచుకుంటూ చూస్తూ ఉంటాడు. ఎవరు కనిపించకపోయేసరికి అలా ముందుకు నడుచుకుంటూ ఆ పొలాలు అయ్యి చూస్తూ ఉంటాడు. చేను గట్టు మీద నడుస్తూ ఉంటాడు.
రిషి అలా నడుస్తూ ఉండగా సడన్‌గా ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకుంటారు. ఆ గ్రిప్ చాలా గట్టిగా ఉంటుందనమాట. ఎవరో పడిపోబోతూ పట్టుకుంటున్నట్టు. రిషి కూడా బ్యాలెన్స్ తప్పబోయి పడిపోబోతూ ఆగుతాడు. అలాగా హార్ట్ బీట్ చాలా పెరిగిపోతుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తాడు. హార్ట్ బీట్ ఇంకా ఫుల్ రైజ్ అయిపోతుంది. తను ఎదుర్కొంటూ ఉన్న బ్యూటీని చూసి ఫుల్ మెస్పరైజ్ అయిపోతాడు. తను చాలా సింపుల్‌గా ఉంటుంది. సింపుల్ డ్రెస్ ఏసుకుంటుంది. అయినా సరే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఏంజెల్ లాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ అలా ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోతారు. రెప్పలు కూడా వేయకుండా. సడన్‌గా పిల్లలొచ్చి గోల చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ సౌండ్‌కి అప్పుడు ఆ అమ్మాయి ట్రాన్స్‌లోంచి బయటకొస్తుంది. వెంటనే రిషి చెయ్యిని వదిలేస్తుంది. కానీ రిషి మాత్రం తనని అలా చూస్తూ ఉండిపోతాడు. రెప్ప కూడా వేయకుండా. ఆ పిల్లలు రిషిని ఇలా అంటారు. ఎవరు నువ్వు? మా ఊరికి కొత్తగా వచ్చావా? అని ఇంకొకళ్ళు. నువ్వు ఇక్కడికొచ్చి ఎన్ని రోజులవుతుంది? అని ఇంకొకళ్ళు అడుగుతారు. ఇంకో పాప నోరు తెరిచి మాట్లాడబోతుంది. ఆపుతారా? కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను అంటూ తను ఎదుర్కొంటూ ఉన్న ఏంజెల్ వైపు చూస్తాడు. తను రిషికి ఒక స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ చూసి ఇంకా రిషి హార్ట్ వణికిపోతుందనమాట హ్యాపీనెస్‌తో. అదొక రకమైన ఫీలింగు. ఆ తర్వాత రిషి ఆ పిల్లలకి తను వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాడు. హాయ్! నా పేరు రిషి. నేనిక్కడికి కొత్తగా వచ్చా. ఇంతకు ముందెప్పుడు నేనిక్కడికి రాలేదు. నేను నా ఫ్రెండ్‌తో కలిసి వాళ్ళ గ్రాండ్‌మా ఇంటికొచ్చా. అండ్ ఈరోజు మార్నింగ్‌నే ఇక్కడికొచ్చా అంటాడు. అందులో ఒక అబ్బాయి ఇలా అడుగుతాడు. ఈరోజు మా గ్యాంగ్‌లో ఒకళ్ళకి ఫీవర్ వచ్చి ఆడుకోవడానికి రాలేదు. నువ్వు మాతో జాయిన్ అవుతావా? ప్లీజ్ అని అడుగుతాడు. రిషి తన హార్ట్ బీట్‌ని రైజ్ చేసిన అమ్మాయి వైపు చూస్తాడు. ఆ అమ్మాయి కూడా చాలా ప్లీడింగ్‌గా చూస్తుంది. ఒప్పుకోవచ్చు కదా అన్నట్టు. అప్పుడు ఆ పిల్లల వైపు చూసి ఓకే అని తల ఊపుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వైపు చూసి మీరేం మాట్లాడతలేదు అంటాడు. ఆ అమ్మాయి నోరు తెరిస్తే కొంచెం తన వాయిస్ విందాం అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం మాట్లాడదు. తల అడ్డంగా ఊపుతుంది. ఏం లేదు అన్నట్టు. సో చెప్పండి ఏం గేమ్ ఆడుకుందాం అంటాడు రిషి. హైడ్ అండ్ సీక్ అని ఒక అమ్మాయి అంటుంది. అవును హైడ్ అండ్ సీకే బాగుంటుంది. నువ్వు ఈ ప్లేస్ కొత్త కాబట్టి నీకు ఈ ప్లేసెస్ సరిగ్గా తెలియదు కాబట్టి మేమందరం దాక్కుంటాము. నువ్వు మేము ఎక్కడున్నామో కనిపెట్టాలి. ఏమంటావు అని ఒక అబ్బాయి అడుగుతాడు. వాళ్ళు క్యూట్గా స్వీట్గా అడిగేసరికి రిషి కరిగిపోతాడు. వెంటనే బన్నీ గుర్తొస్తాడు. తనకులాగే వీళ్ళు కూడా కొంచెం నాటిగా అనిపిస్తారు. సరే అంటాడు రిషి. అప్పుడు తన ఏంజెల్ రిషి ముందుకొచ్చి ఒక క్లాత్‌తో కళ్ళకి గంతలు కడుతుంది. సరే అయితే మేము వెళ్ళి దాక్కుంటాము. మేము చెప్పే వరకు ఈ గంతలు అస్సలు తీయకూడదు. ఓకేనా? అంటాడు. రిషి సరే అంటాడు. రిషి అక్కడే ఆ పిల్లలు ఎప్పుడు రమ్మంటారా అని వెయిట్ చేస్తాడు. 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ అయిపోతుంది. అయినా సరే ఎవరు రమ్మని పిలవరు. కనీసం చిన్న నాయిస్ సౌండ్ కూడా ఏం వినిపించదు. రిషి ఇంకా వాళ్ళు పిలవకపోయేసరికి తనే కళ్ళగంతులు విప్పేసుకొని వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. 1 అవర్ అలా వెతుకుతూనే ఉంటాడు. ఒక్కళ్ళు కూడా కనిపించరు. అటు నుంచి ఒక అంకులు చేలో ఏదో పని చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంకుల్ మీరేమైనా నా ఏజ్‌లో ఒక అమ్మాయిని అలాగే తనతో పాటు కొంచెం మంది చిన్నపిల్లల్ని చూసారా? అని అడుగుతాడు. అది విని అతను నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావా బాబు? అని అడుగుతాడు. రిషికి ఏం అర్థం కాదు. అందరూ ఏంటి కొత్తగా వచ్చావా అని అడుగుతున్నారు అనుకుంటాడు. అవును అని తల ఊపుతాడు. అందుకే వాళ్ళకి నువ్వు దొరికిపోయావు. వాళ్ళెప్పుడూ అంతే అల్లరి పిల్లలు. వాళ్ళు నిన్ను ఆట పట్టించారు అని చెప్పేసి ఆ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాట్? ఇదంతా ప్రాంకా? ఈ రిషేంద్రభూషణ్ మీద ప్రాంక్ చేస్తారా? గ్రేట్. నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. డిన్నర్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు గ్రానీతోటి గౌతమ్ తోటి మాట్లాడేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు నిద్రపోదామని కళ్ళు మూసుకుంటాడు. వెంటనే ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఎలాంటి ఇమేజ్ అంటే తను పొలంలో చూసిన అమ్మాయి పెళ్లి గెటప్లో వస్తుంది. రిషి వెంటనే షాకింగ్గా లేచి కూర్చుంటాడు. వాట్? నాకు ఆ అమ్మాయి ఎందుకు కనిపించింది? అది కూడా ఆ గెటప్‌లో. తన పేరేంటో అడగాల్సింది అనుకుంటూ తన గురించి ఆలోచిస్తాడు కొద్దిసేపు. ఆ తర్వాత నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తాడు. బై ద వే తన పేరు ఏమై ఉంటుంది? ఓహ్ గాడ్! నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను? తన పేరు నాకెందుకు? అనుకుంటూ తలని పిల్లోలో పెట్టేసుకుంటాడు. తన పేరు ఏమై ఉంటుందబ్బా? అని మళ్ళీ లేస్తాడు. అలాగే ఆలోచిస్తూ ఉంటాడు తన గురించి. ఇదంతా ఆ ప్రాంక్ వల్లే. నేను అందుకే తన గురించి ఆలోచిస్తున్నట్టున్నా. తోక ఒక్కటే తక్కువ వాళ్ళకి. ఆ మంకీ గ్యాంగ్‌కి ఈ రిషేంద్రభూషణ్ అంటే ఏంటో చూపిస్తా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ కిడ్స్. రేపు మీకు చూపిస్తా ఈ రిషేంద్రభూషణ్ ఎంత పెద్ద ప్రాంక్ స్టార్ అనేది.
కానీ తన పేరేమై ఉంటుందబ్బా అని మళ్ళీ ఆలోచిస్తాడు. ఓకే గాయ్స్, పాపం రిషి ఆ అమ్మాయి పేరేంటా అనేసి ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఐ థింక్ మీరంతా ఆ పేరేంటో ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఎపిసోడ్? నచ్చిందా? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.